ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య దాదాపు 1300 మంది ఉద్యోగస్తులను డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు జరిగింది కాదు, 2021 నుంచి వరుసపెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని, ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది. మేము వారిని కోరడం జరిగింది. మొత్తం తీసివేసింది 1300 మందిని, అందులో 491ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు. అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం 491 మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి, చాలా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు. అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది. అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కాదు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరిసమానంగా చూడడం కరెక్ట్ కాదు. 1. 2, మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే. ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు, వాళ్ళకు ఉండే శిక్షణ వేరు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పియాలి. హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి, చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది. వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు, అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి. దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి. తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు, అదేవిధంగా భద్రమైన ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై జాగృతి.